దేవుని పరిశుద్ధ నామములు మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగునే ఆశీస్సులు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27వ వాక్య భాగం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించువారిగా, నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేసేదను. ఈ వాక్య భాగంలో మరొక విషయము కూడా మనము గమనించవచ్చు. మానవునికి వేరే ఆప్షన్ లేదు, ఉన్నది ఒకే ఆప్షన్, ఒకే అవసరత. అదే దేవుని కట్టడ, దేవుని విధులు, ఇంకా చెప్పాలంటే శాసనం, ఆజ్ఞలు. ఇవన్నీ ఒకటే, కానీ అన్నిటికీ ఇన్ని పేర్లు ఉన్నాయి. వీటిని గైకొనుటే మన విధి, వీటిని అనుసరించుటే మన ధర్మం, మన గోల్, మన గురి అని ఈ వాక్య భాగం మనకు చెబుతుంది. అయితే మనము దీనిని మనం చేయలేమని, మనం ఆ గోల్ చేరలేమని, ఆ గురి యొద్దకు వెళ్ళలేమనే దేవుడే మనలో తన ఆత్మ నుంచి ఆ గోల్ చేయడానికి, ఆ గురి దగ్గరికి వెళ్ళడానికి, ఆ దేవాది దేవుని యొక్క శాసనాన్ని మనము గైకోడానికి ఆయనే హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేస్తుండ్రు. అదే వాగ్దానం. ఈ వాగ్దానము మనకే కాదు, మన పిల్లలకును వర్తిస్తుంది. ఈ కట్టడ గైకొనడం ద్వారా మనకు ఫెసిలిటీస్ కాకుండా మన 1000 తరముల వరకు వారికి ఈ ప్రభావం పడుతుంది. మనం దేవుని ఆజ్ఞను గైకొనకపోతే 4 తరాల వరకు ఆ శాపం ఉంటుంది అని చెప్పిండు దేవుడు. అవిధేయత, అవిశ్వాసము, ఈ రెండు చాలా డేంజర్ పరిస్థితి. అవిధేయత, అవిశ్వాసం, అవిధేయత, అవిశ్వాసం, ఈ రెండు ఆలు చూడండి. ఈ రెండు ఆలను తీస్తే విశ్వాసము, విధేయత ఉంటుంది. కానీ ఆ రెండులో రెండు ఆ అనే గమనిస్తే అక్షరం అవిధేయత, అవిశ్వాసం. ఈ అవిధేయత, అవిశ్వాసమే మనందరి జీవితంలో దేవుడు అనుకున్న విధమైన జీవితాన్ని జీవించుటకు అడ్డుబండగా ఉంది. కనుక దేవుని వాగ్దానం, దేవుని ప్రామిస్ చాలా క్లారిఫికేషన్ ఉంది, చాలా క్లారిటీగా ఉంది. అందులో డౌట్ ఏమీ లేదు. అది మనం గైకొనడానికి కూడా దేవుడు హెల్ప్ఫుల్గా చేస్తానని కూడా అందులో చక్కటి ప్రామిస్ ఉంది. మరి ఏంటి ప్రాబ్లం అంతా నీవే లేదా నేనే. ప్రాబ్లం అంతా మీరే, మీ కుటుంబానికి నీవే, మీ సంఘానికి నీవే ప్రాబ్లం. ఎక్కడెక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడెక్కడ పడిపోతున్నావో, నీలోని ఆ ఫాల్ట్నెస్ ఏంటో, ఆ ఫేక్ ఏంటో, మోసం ఏంటో, నీలోని ఆ పాప సంబంధమైన విషయం ఏంటో, ఏది నిన్ను దేవుని కట్టడను గైకొనకుండా చేసే అడ్డుగా వస్తున్నది ఏమిటో, ఆ నియమం ఏమిటో, దేవుని ఆజ్ఞను గైకొనకుండా నిన్ను ఈడ్చుకుపోయే ఆ శాపగ్రస్తమైన పరిస్థితి ఏంటో నీవే గమనించాలి. నీ ప్రాబ్లము మీరు గమనించకుండా ఎవరి మీదనో ఆ అభాండం వేస్తే మనుషులు ఎలాగైనా నీకు సింపతి చూపిస్తారేమో, కానీ దేవుడు చూపించాడు. ఆయన అంతా తెలిసినవాడు, అన్నిటినీ చేసేవాడు, ముఖ్యంగా మీ విషయంలో. కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి నిమిషం. మనకున్న పనే అది. మనల్ని మనం పరీక్షించుకోవడమే, మనల్ని మనం చెక్ చేసుకోవడమే, మనల్ని మనం ప్రభుకు అప్పగించుకోవడమే. నువ్వు ఏ టైంలోనైనా, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలో అయినా, ఏ స్థలంలో ఉన్నా అయినా సరే నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవడమే. అంత మంచి లైఫ్ను మనకు అనుగ్రహించాడు దేవుడు. కనుక మనల్ని మనం ప్రభుకు అప్పగించుకొని ప్రభుకు విధేయులం అవుదాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాగ్దానములోనే సత్యము మాకు బయలుపరుస్తున్నందుకు స్తుతి చెల్లిస్తూ అట్టి వాగ్దానము మాయలు నెరవేర్చమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.